Hi friends, welcome to Ocean of Facts, WTF Viral Telugu Facts channel. ఈరోజు మన టాపిక్ ఇండియాస్ రిచెస్ట్ టాప్ 10 MLAs. భారతదేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా? భారతదేశంలో ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు సౌత్ ఇండియా నుండి. అయితే ఈ జాబితాలో కేవలం సౌత్ ఇండియా నుండి కాకుండా నార్త్, ఈస్ట్ మరియు వెస్ట్ ఇండియా నుండి కూడా అనేక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జాబితాలో మొదటి 3 ఎమ్మెల్యేలు కర్ణాటక నుండి వచ్చారు. 2 కాంగ్రెస్కు చెందినవారు కాగా బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఇటీవల అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎడిఆర్ 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని సమగ్ర అధ్యయనం నిర్వహించి భారతదేశంలోని టాప్ 10 ధనవంతులైన ఎమ్మెల్యేలను వెల్లడించింది. నంబర్ 10 మంగళ్ ప్రభాత్ లోధా, బీజేపీ. మంగళ్ ప్రభాత్ లోధా ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రానికి టూరిజం అండ్ ద మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. లోధా తన రాజకీయ పాత్రలతో పాటు ముంబైలో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ అయిన మాక్రోటెక్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు. అతను శాసనసభ సభ్యునిగా దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దాదాపు 441 కోట్ల నికర విలువతో లోధా 2022లో ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్లో 37వ స్థానాన్ని పొందారు. నంబర్ 9 టిఎస్ బాబా, ఐఎన్సి. త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ డియో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఆయన ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. దేవ్ 2008 నుండి అంబికాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు గెలిచారు. ఇటీవలి 2018 ఎన్నికలలో అతను బీజేపీ నుండి తన ప్రత్యర్థి అనురాగ్ సింగ్ డియోపై 39,624 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 500 కోట్లకు పైగా నికర సంపదతో ఛత్తీస్గఢ్ శాసనసభలో అత్యంత ధనవంతుడు. నంబర్ 8 పరాగ్ షా, బీజేపీ. పరాగ్ కిశోరచంద్ర షా రియల్ ఎస్టేట్ డెవలపర్ మరియు భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు. అతను 2019లో ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో షా ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశారు. తన ఆస్తి 500 కోట్లుగా ప్రకటించి ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచాడు. షా 53,319 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నంబర్ 7 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలవబడే యదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి మే 2019 నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎంపీ విజయం సాధించడంతో రెడ్డి రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి మరణించిన తరువాత అతను తన సొంత పార్టీ వైఎస్ఆర్సీపీని స్థాపించాడు. ప్రస్తుతం రెడ్డి ఆస్తుల విలువ 510 కోట్లు. జాబితాలో భాగమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి. నంబర్ 6 బిఎస్ సురేష్ బైరథి, ఐఎన్సి. బైరథి సురేష్ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు మరియు హెబ్బల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో శాసన మండలి సభ్యుడిగా ఎమ్మెల్సీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి హెబ్బాల్ సీటును విజయవంతంగా గెలుచుకున్నారు. ప్రస్తుతం సురేష్ నికర విలువ 648 కోట్లు. నంబర్ 5 జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్, బీజేపీ. జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్, జేఎస్. పటేల్ భారతీయ జనతా పార్టీ, బీజేపీ నుండి 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మాన్సా నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థి. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పటేల్ మొత్తం 661 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. నంబర్ 4 నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ.
1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు కూడా అదే పదవిలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయుడు 668 కోట్ల రూపాయల విలువైన సంపదను కలిగి ఉన్నారు. నంబర్ 3 ప్రియాకృష్ణ ఐఎన్సి 2000లో 25 ఏళ్ల వయసులో కర్ణాటకలోని గోవిందరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్కు చెందిన ప్రియాకృష్ణ అద్భుతమైన ఘనత సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1156 కోట్ల రూపాయలకు మించి వ్యక్తిగత సంపదను కలిగి ఉన్న పోటీలో అత్యధిక సంపద కలిగిన అభ్యర్థిగా గుర్తింపు పొందారు. నంబర్ 2 కె.హెచ్. పుత్తాస్వామి గౌడ ఐఎన్డి 2023 నుంచి కర్ణాటకలోని గౌరీబిదనూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కె.హెచ్. పుట్టస్వామి గౌడ ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన ఎన్నికల విజయం మొత్తం పోలైన ఓట్లలో 46.37% పైగా ఆకట్టుకునే ఆదేశాన్ని సంపాదించింది. ఆయన ఆస్తుల విలువ 1267 కోట్లు. నంబర్ 1 డి.కె. శివకుమార్ ఐఎన్సి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన డి.కె. శివకుమార్ భారతదేశంలోని శాసనసభలో అత్యంత సంపన్న సభ్యునిగా ఎమ్మెల్యే విశిష్టమైన గుర్తింపును కలిగి ఉన్నారు. అతని ఆర్థిక స్థితి 1413 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంది. విభిన్న రాజకీయ ప్రముఖులలో డి.కె. శివకుమార్ రాజకీయ రంగంలో అసాధారణమైన ఆర్థిక పరాక్రమానికి ప్రముఖ ఉదాహరణగా నిలుస్తారు. ఈ రిచెస్ట్ ఎమ్మెల్యే మీద మీ అభిప్రాయం కాస్త కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.